నమస్కారం అండి. నా పేరు రవి. ఇవాళ మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 30. ఇందులో నేను కంపారిటివ్ ఫార్మ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీన్ని జర్మన్ భాషలో ఫెర్గ్లైజ్ స్టూఫ్ అని అంటారు. సో, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు క్రికెట్‌లో ముగ్గురు బౌలర్స్ ఉన్నారు. బుమ్రా, బ్రెట్లీ అండ్ షోయబ్ అఖ్తర్. సో, మనం ఏమంటాము? బుమ్రా ఈజ్ ఫాస్ట్ బౌలర్ అంటాం. అదే బ్రెట్లీ అండ్ బుమ్రాని కంపేర్ చేశామనుకోండి, ఏమంటాం? బ్రెట్లీ ఈజ్ ఫాస్టర్ దాన్ బుమ్రా అంటాం. సో కంపారిటివ్ ఫామ్ ఫాస్టర్ దాన్. ఓకే, అదే ముగ్గురు ఉన్నారు, షోయబ్, బ్రెట్లీ అండ్ బుమ్రా. అప్పుడు ఏమంటాము? షోయబ్ అఖ్తర్ ఈజ్ ద ఫాస్టెస్ట్ బౌలర్ అంటాము. ఫాస్టెస్ట్. సో ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. సో దీన్ని జర్మన్ భాషలో ఏ విధంగా చెప్తామో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పెద్ద వీడియో, సో దీన్ని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నాను. పార్ట్ 1లో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 2లో మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చి రివైజ్ చేపిస్తాను. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే టాపిక్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్. దీంట్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి రెగ్యులర్, ఇంకొకటి ఇర్రెగ్యులర్. అవేంటియో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రెగ్యులర్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్ డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు ఈ టేబుల్ మీద ఫోకస్ చూడండి, హెడ్డింగ్స్ రాశాను: బేస్ ఫామ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. సో ఈ ఫెర్గ్లైజ్ స్టూఫ్లో అంటే కంపారిటివ్ సూపర్లేటివ్ ఫామ్లో 3 డివిజన్స్ ఉంటాయి. ఒకటేమో బేస్ ఫామ్, సెకండ్ వన్ కంపారిటివ్ ఫామ్, థర్డ్ వన్ సూపర్లేటివ్ ఫామ్. అవేంటియో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ ఏ, టాల్. ఓకే, 3 ఫిగర్లు వేసాను, ఏబిసి. అందరికన్నా పొడుగున్నది సి. సో సి ఈజ్ ద టాలెస్ట్ అనాలి. ఓకే, అదే బి, బి ఏంటి? ఏ కన్నా పెద్దగా ఉంది. సో బి ఈజ్ టాలర్ దాన్ ఏ. సో ఈ విధంగా మనం ఇంగ్లీష్లో చెప్తాం. ఓకేనా? సో చూడండి, బేస్ ఫామ్లో టాల్ ఉంటే కంపారిటివ్లో టాలర్, ఈఆర్ యాడ్ చేశాము. అదే సూపర్లేటివ్లో టాలెస్ట్ అని వచ్చింది, ఈఎస్టీ యాడ్ చేశాము. సో టాల్, టాలర్, టాలెస్ట్. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఫాస్ట్. సో బేస్ ఫామ్లో ఫాస్ట్ ఉంటే కంపారిటివ్ ఫామ్లో ఫాస్టర్, ఈఆర్ యాడ్ చేశాము. సూపర్లేటివ్ ఫామ్లో ఫాస్టెస్ట్, ఈఎస్టీ యాడ్ చేశాం. సో ఇదొక ప్యాటర్న్ ఫాలో అవుతుంది. టాల్ ఏమో టాలర్ అయింది, ఫాస్ట్ ఏమో ఫాస్టర్ అయింది. అర్థమైందా? సో ఈఆర్ ఏమో కంపారేటివ్ ఫామ్లో యాడ్ చేశాము, సూపర్లేటివ్లో ఈఎస్టీ యాడ్ చేశాం. సో ఈ ప్యాటర్న్ని ఫాలో అయిన అడ్జెక్టివ్స్ అన్నిటినీ రెగ్యులర్ అనాలన్నట్టు. సో అందుకే నంబర్ 1లో రెగ్యులర్, కంపారిటివ్స్ అండ్ సూపర్లేటివ్స్ అని రాశాను. ఇప్పుడు ఇర్రెగ్యులర్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ వన్ ఇర్రెగ్యులర్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫార్మ్స్. సో ఇర్రెగ్యులర్ అంటే ఏందో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో లెఫ్ట్ సైడ్ కొన్ని రాశాను. నంబర్ 1 గుడ్, అది బేస్ ఫామ్. కంపారిటివ్లో బెటర్, సూపర్లేటివ్ ఫామ్లో బెస్ట్. చూడండి డిఫరెంట్ అయిపోయింది. గుడ్, గుడర్, గుడెస్ట్ కాదు. గుడ్, బెటర్, బెస్ట్. సో ఇది ఒక ప్యాటర్న్ కన్నా డిఫరెంట్ ఉంది కాబట్టి ఇర్రెగ్యులర్, కంపారిటివ్, సూపర్లేటివ్స్ అంటారు. సో ఇంగ్లీష్ భాషలో కాంబినేషన్ ఆఫ్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ కంపారిటివ్ ఫార్మ్స్ ఉంటాయి. అదేవిధంగా జర్మన్ భాషలో కూడా ఉంటాయి. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి ఇంగ్లీష్లో ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ టాపిక్ తీశాను. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ బ్యాడ్, బేస్ ఫామ్లో ఇది. అదే కంపారిటివ్లో వర్స్, సూపర్లేటివ్లో వర్స్ట్. అర్థమైందా? సో ఈ విధంగా అన్నట్టు దీస్ ఆర్ ఇర్రెగ్యులర్. జర్మన్ భాషలో ఏ టాపిక్ నేర్చుకున్నా ఆ టాపిక్ పేరు ఏంటో మనకు జర్మన్ భాషలో తెలియాలి. ఎందుకంటే ఎగ్జామ్లో హెడ్డింగ్లో ఇస్తాడు, అది ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఆన్సర్స్ రాయలేము. సో అందుకే ఈ స్లైడ్లో ఇంగ్లీష్లో ఆ టాపిక్ పేరు ఇచ్చాను, ఆ తర్వాత జర్మన్లో మెన్షన్ చేశాను. ఫ్యూచర్ స్లైడ్స్లో ఓన్లీ జర్మన్లోనే మెన్షన్ చేస్తాను. సో ఈ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్ని జర్మన్ భాషలో ఫెర్గ్లైష్ స్టూఫా అంటారు. రెడ్ కలర్తోని సర్కిల్ చేశాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫెర్గ్లైష్ స్టూఫా. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అది స్టైగరుంగ్ ఫాన్ అడ్జెక్టివెన్, అంటే కంపారిజన్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అని అర్థం అన్నట్టు. లూజ్ ట్రాన్స్లేషన్ ఇది. సో ఫెర్గ్లైష్ స్టూఫా ఆర్ స్టైగరుంగ్ ఫాన్ అడ్జెక్టివెన్. సో ఇది మన టాపిక్ పేరు. ఇప్పుడు సెకండ్ బాక్స్ రెడ్ సర్కిల్ చేశాను. బేస్ ఫామ్ని గ్రుండ్ ఫామ్ అని అంటారు, కంపారిటివ్ని
కాంపారటివ్ అంటారు. స్పెల్లింగ్ చూడండి, కేతోని స్టార్ట్ అవుతుంది. సూపర్లేటివ్ని సూపర్లాటివ్ అంటారు, ఈ ఉండదు. సో స్పెల్లింగ్ చూసుకోండి. సో ఇప్పుడు లాస్ట్ బాక్స్లో ఒక వర్డ్ అడ్జెక్టివ్ ఇంగ్లీష్లో తీసుకున్నాను, సేమ్ థింగ్ జర్మన్లో రాశాను. ఇవి రెండు ఎలా చేంజ్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాల్ అని గ్రుండు ఫామ్లో ఉన్నప్పుడు కంపారిటివ్లో టాలర్ అవుతుంది, సూపర్లేటివ్లో టాలెస్ట్ అవుతుంది. అదే జర్మన్లో ట్రాన్స్లేషన్ చేశాను, స్నెల్ అవుతుంది. టాల్ ఈజ్ స్నెల్. కంపారిటివ్ ఫామ్లో స్నెల్లర్, ఈఆర్ యాడ్ చేయాలి ఇంగ్లీష్ లాగానే. కానీ సూపర్లేటివ్లో స్నెల్స్టెన్ అనాలి. సో చూడండి, సూపర్లేటివ్లో ఎప్పుడు కూడా అని రాయాలి, ఏఎం స్పేస్ ఇచ్చి స్నెల్స్టెన్. సో ఎండింగ్లో ఎస్టీఈఎన్ ఉంది కదా, అది మారుతుంది అన్నట్టు. ఓకే, సో ఫ్యూచర్ స్లైడ్స్లో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సూపర్లేటివ్లో ఎప్పుడు కూడా వస్తుంది. సో ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ని ఒక టేబుల్ ఫార్మాట్లో నేర్చుకుందాం. సో గ్రుండ్ ఫామ్, కంపారిటివ్, సూపర్లేటివ్, ఈ మూడు హెడ్డింగ్స్ రాశాను. సో గ్రుండ్ ఫామ్లో ఎండింగ్ ఏం ఉండదు. ఓకే, కంపారిటివ్లో ఎండింగ్ ఈఆర్ వస్తుంది. సూపర్లేటివ్లో రాయాలి, రాసి ఎండింగ్ అయితే ఈఎస్టిఈఎన్ లేదంటే ఎస్టిఈఎన్ లేదంటే ఎస్టిఈ వస్తుంది. సో ఇది ఎలా అంటే నౌన్ బట్టి చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్స్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు జర్మన్లో ఒక వర్డ్ నేర్చుకుందాము, దాన్, టిహెచ్ఏఎన్ అంటే అల్స్, ఏఎల్ఎస్. దిస్ కార్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ కార్. సో రెండు కంపేర్ చేసినప్పుడు దాన్ వాడతాము. ఓకే, సో ఇక్కడ అల్స్, ఏఎల్ఎస్ అన్నది ప్రిపోజిషన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను. జర్మనీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, స్లో ట్రైన్, స్పీడ్ ట్రైన్, ఆ విధంగా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్లో ఆర్ఈ బాన్ అంటే రీజనల్ బాన్ అని ఒక ట్రైన్ ఉంటుంది, ఈజ్ ఫాస్టర్ దాన్ ఎస్ బాన్. సో ఇక్కడ రెండు కంపేర్ చేసినప్పుడు ఫాస్టర్ దాన్ అన్న, ఈ దాన్ అన్నదాన్ని జర్మన్ భాషలో అల్స్ అనాల, ఏఎల్ఎస్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ రాశాను. ఒకటి ఇంగ్లీష్లో ఉంది, తర్వాత దాన్నే జర్మన్లో ట్రాన్స్లేట్ చేశాను. చూడండి సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో ఫస్ట్ వన్, ఆర్ఈ బాన్ ఈజ్ ఫాస్టర్ దాన్ ఎస్ బాన్. ఓకే, దీన్ని జర్మన్ భాషలో ట్రాన్స్లేట్ చేసినప్పుడు డిఆర్ఈ బాన్ ఇస్ట్ స్నెల్లర్. చూడండి, ఈఆర్ ఫాస్టర్, స్నెల్లర్ కంపారిటివ్ ఫామ్ ఇది. అల్స్ డిఎస్ బాన్. అర్థమైందా? సో ఫాస్టర్ దాన్ అన్న ఇంగ్లీష్ వర్డ్ని జర్మన్ భాషలో ట్రాన్స్లేట్ చేస్తే స్నెల్లర్ అల్స్ అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆర్ఈ బాన్ అంటే ఒక ట్రైన్ వన్ సిటీ నుంచి ఇంకో సిటీ పోతుంది. ఎస్ బాన్ అంటే మన ఎంఎంటీఎస్ లాగా విత్ ఇన్ సిటీ ఉంటుంది. తర్వాత జర్మనీలో స్పీడ్ ట్రైన్స్ని ఐసీఈ అంటారు, జర్మన్ భాషలో ఈసే. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్, ఐసీఈ ట్రైన్ ఈజ్ ద ఫాస్టెస్ట్. దీన్ని జర్మన్ భాషలో డెర్ ఈసే ఇస్ట్ స్నెల్స్టన్. సో ఫాస్టెస్ట్ అన్న వర్డ్ని జర్మన్ భాషలో రాసినప్పుడు రాయాలి, రాసి స్నెల్స్టన్. అర్థమైందా? ఎండింగ్లో స్టెన్ వచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది. సూపర్లేటివ్లో ఎప్పుడు కూడా రాసి ఎండింగ్ రాయాలి. సో ఇప్పుడు అల్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను. ఇష్ బిన్ గ్రోసర్ అల్స్ దు అంటే ఐఎమ్ టాలర్ దాన్ యూ అని అర్థం. జర్మన్ భాషలో గ్రోస్ అన్న వర్డ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి గ్రోస్ అంటే బిగ్, ఇంకొకటి ఎవరిదైనా హైట్ కంపేర్ చేసినప్పుడు గ్రోసర్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ 3 వర్డ్స్ రైట్ సైడ్ ఇంగ్లీష్లో రాశాను మీనింగ్. క్లైనర్ అల్స్ అంటే స్మాలర్ దాన్. సో హైదరాబాద్ సిటీ ఈ స్మాలర్ దాన్ కోల్కతా సిటీ అని చెప్పాలనుకోండి. హైదరాబాద్ స్టార్ట్ ఈస్ట్ క్లైనర్ అల్స్ కోల్కతా అని కూడా చెప్పొచ్చు. ఓకే, సెకండ్ వన్ స్నెల్లర్ అల్స్, ఇంతకుముందే ఎగ్జాంపుల్ చెప్పాను. రీజనల్ బాన్ ఈస్ట్ స్నెల్లర్ అల్స్ ఎస్ బాన్. ఓకే, నెక్స్ట్ వన్ నేహ అల్స్. జర్మన్ భాషలో ఒక అడ్జెక్టివ్ ఉంది, నా అంటే నియర్. ఓకే, దీనిది ఎగ్జాంపుల్ కింద రాశాను చూడండి. సో ఇప్పుడు సర్కిల్ చేశాను చూడండి. జర్మన్ భాషలో ఎన్ఏహెచ్, నా అంటే నియర్. సో నా కంపారేటివ్ ఫామ్ నేహ. ఓకే, సో ఇప్పుడు ఇంగ్లీష్లో ఎగ్జాంపుల్, అల్డీ సూపర్ మార్కెట్
ఈజ్ క్లోజర్ దాన్ రేవే. సో మా ఇంటి దగ్గర ఉంది అని చెప్పాలనుకుంటున్నాను. దీన్ని జర్మన్ భాషలో ఆల్డి సూపర్ మార్కెట్ ఇస్ట్ నేయర్ అల్స్ రేవ ఇలా చెప్పాలన్నట్టు. క్లోజర్ దాన్ అంటే నేయర్ అల్స్. సో ఇప్పటి వరకు మీరు చూశారు అడ్జెక్టివ్స్కి కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్ ఉంది. సో జర్మన్ భాషలో అన్ని అడ్జెక్టివ్స్కి అలానే ఉంటుందా అంటే లేదు. కొన్ని అడ్జెక్టివ్స్కి కంపారిజన్ అండ్ సూపర్లేటివ్ ఫామ్ ఉండదు. ఓన్లీ గ్రుండ్ ఫామ్ ఆర్ బేస్ ఫామ్లోనే వాడతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను. ఫల్ష్ అంటే రాంగ్. మీరే చెప్పండి, కంపారిటివ్లో ఎప్పుడన్నా ఇంగ్లీష్లో రాంగర్, రాంగెస్ట్ ఉంటుందా? ఉండదు. రాంగ్ అంటే రాంగ్ అంతే, రైట్ ఆర్ రాంగ్ అది. నెక్స్ట్ వన్ ఫెర్తిష్. ఫెర్తిష్ అంటే ఫినిష్డ్. నెక్స్ట్ గన్స్ అంటే కంప్లీట్లీ. సో నెక్స్ట్ వన్ ఐన్సిష్ అంటే ఓన్లీ. ష్వాంగర్ అంటే ప్రెగ్నెంట్. సో ఇవన్నీ కూడా గ్రుండ్ ఫామ్లో వాడతారు. ఇట్లాంటివి ఇంకొంచెం లిస్ట్ ఉంటుంది, అది టాపిక్ బట్టి వి విల్ డిస్కస్. సో మీకు కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే రాయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. సో దీనిది సెకండ్ పార్ట్ నెక్స్ట్ రిలీజ్ చేస్తాను. దాంట్లో మనం మొత్తం వర్డ్స్ రివైజ్ చేసుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.